భలే తగతగ మెరిసిపోతుంది. ఫోన్. ఓ అయ్యో ఓనరు మాట్లాడకండి. అన్నా అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజక్షన్లు వేశారన్నా, నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా ఏ హాస్పిటలా? అది ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా. రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే. ఏమండి మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను. ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ అయితే బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. yes 2 బ్రిస్టో ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్, కాఫీ ఏంటండి ఆరిపోయి చల్లగా ఉంది? ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయ్యింది, ఇంతే తాగారు. ఓ పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. ఏమండి ఒక కాపీ 80 రూపాయలని రాస్తుందండి. మనం ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో తాగనండి, ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు, అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? నేను గాని మగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా. వెళ్దామా? చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి 40 రూపాయలండి? అవును. సరే, రేపు 5ంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర కలుద్దాం అండి. ఏ ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్గా ఖర్చు అవుతుంది. సరే. ఆగాగు, ఈ కోడిని పట్టుకో. ఏమైంది? ఇక్కడ క్లీన్ గా ఉంది. ఇప్పుడు ఓకే, పద.
చాలా మంచోడివి. నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్స్. అంటాననుకున్నావా? అనలేదు. అంటే అంటాను. అనగలిగినా అనను. ఇష్టమైతే అంటాను, అని లేదంటాను. ఏయ్, ఎవరిని? నిన్ను కాదు, ఆ మర్రి చెట్టుని. బోలెడు పళ్ళు ఎందుకు తినడానికి పనికి రాకుండా. ఆ పొదలైన కాలు దాక్కొని నీ బట్టలు వేసి ఉతికిస్తాను. అమ్మో, ఎవరైనా చూస్తే? ఇక్కడ ఎవ్వరూ ఉండరు, నన్ను నమ్ము. విసురు. నువ్వు నా బట్టలు ఉతికావు కదా, ఇప్పుడు నీ బట్టలు ఇవ్వు, నేను ఉతికిస్తాను. నడవను కూడా లేవు, నువ్వు నా బట్టలు ఉతుకుతావా? ఏం వద్దు, నా బట్టలు నేనే ఉతుక్కుంటా. తీసిస్తావా లేదా? నేను ఇవ్వను. సరే అయితే, నేను ఇక్కడి నుంచి కదలను. నేను ఈ రాత్రి ఇంటికి వెళ్ళలేదనుకో, వాళ్ళు నీ మీద కేసు పెడతారు. వాళ్ళ మైనర్ కూతుర్ని కిడ్నాప్ చేసావని. నువ్వు మైనర్ వా? ముసల్ది లేచిపోయినా పేరెంట్స్ మైనర్ అని అంటారు. అప్పుడే కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది. నీతో వాదించడం కంటే ఉతికించుకోవడమే బెటర్. ఇదిగో ఇప్పు సిగ్గేస్తుంది. త్వరగా ఇప్పే. అయ్యారు వాళ్ళు వెళ్ళిపోయిన పాడు ఇదేనండి. ఇదే అంటే వాళ్ళు ఎక్కడ ఉండుంటారండి. అంతా ఎతకండ్రా. హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు? ఇప్పటికే లేట్ అయిపోయిందండి. దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్ తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా? యా, ఎంట్రన్స్ లో టాప్ ర్యాంక్. ఓ yes. కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్స్. 1 minute ప్లీజ్. యా, ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. యా, ఫుల్ టర్నింగ్ అండి. టెన్షన్ పడకండి. SUN సన్ ITHA ఐటా, సనైటా. మీ పేరు సనైటా. చూడండి ఎలా కనిపిస్తాను, నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? ఐఎమ్ డాక్టర్ సునీత. మరి సనైటా అని రాస్తున్నారేంటి? కొంచెం తిక్కల కేసులా ఉంది. చాలా రోజుల తర్వాత ఆ కుర్రాడి మొహంలో నవ్వు కనిపించింది. ఐ థింక్ హీల్ బి ఫైన్ నౌ. థ్యాంక్ యూ. భలేవరే, ఇందులో నేను చేసినే ఉందండి. అచ్చరే, నువ్వు అందరితోనూ తమాషాలు చేస్తావేంటి? అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికా లేక అందరినీ ఏడిపించడానికా? అందరినీ కాదు, మరి ఆ లింగం గాడిని ఒక్కడనే. ఆ అబ్బా కూతురు ఇద్దరు ఒకటే. తీసుకోండి. నో థ్యాంక్ యూ. మధ్యలో మా చిట్టి ఏం చేసింది? మీ చిట్టియా? యా. చిట్టి మీకు తెలుసా? ఆఫ్ కోర్స్, మై బెస్ట్ ఫ్రెండ్. ఆహా. పాపం చిట్టికి వాళ్ళ నాన్న చేసే పనులేవి తెలియవు. వాళ్ళ నాన్న అన్ని అధో పనులు చేస్తుంటాడా? అన్నీ కాదు, మొన్న ఒక సంబంధం విషయంలో చాలా పొరపాటు జరిగిపోయిందని చెప్పింది. మరి అదే ఆ సంబంధానికి వెళ్ళి ఫీజు పోగొట్టుకుంది నేను. అందుకే ఈ కొడుమంట. ఓ రియల్లీ? చిట్టికి తల్లి లేదు కదా, ఉంటే ఆవిడైనా వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పేది. అవును, వాళ్ళ అమ్మే ఈ గొట్టంగడి బాధ పడలేక వెళ్ళిపోయి ఉంటది. చిట్టికి మాత్రం వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చి ఉంటది. సునీత గారు, ఆ బోండం ఎలా ఉంది? బోండమా? నేను తను అలాగే పిలుస్తాను. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్. నేను తన కాలంలో ఈత కూడా నేర్పిస్తుండేవాడిని. ఏంటి నవ్వుతున్నా? ఏం జరిగిందో చెప్పు. నేను సార్ తనకి ఈత నేర్పుతుంటే మధ్యలో తన చెట్టు ఊడిపోయింది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఓకే, తను ఇప్పుడు చీరలో ఉంటుంది అనుకోండి. సునీత గారు, చూడడానికి చిట్టు ఇప్పుడు ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుంది అనుకోండి. మీ అంత కాదు, మీకంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. కాదు, నాకంటే అందంగా ఉంటుంది.
నిజంగా నాకెందుకు చిట్టిని చూడాలనుంది. వాళ్ళ నాన్న ప్రాణాలు తీసేస్తాడు. వాడబ్బా ఎందుకులేండి, వాడి పేరు తలుచుకుంటే బూతులు వస్తున్నాయి. సునీత గారు, చిట్టి మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, మా ఇద్దరిని ఒకసారి కలపకూడదు ప్లీజ్? వై వై అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, నువ్వే ప్రొఫెసర్తోనూ గొడవ పెట్టుకోనంటే తీసుకొస్తాను. కొంచెం ఆలోచించాల్సిందే, ట్రై చేస్తాను. I love you, Ankita. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రమాణం నిన్ను నమ్మించడానికి కాదు, ఒప్పించడానికి. నిన్నటి దాకా రొమాన్స్, ఇవాళ లవ్. ఎలా నమ్మను? ఎందుకు నమ్మాలరా? అయినా నీలాంటి వాడిని అమ్మాయి లవ్ చేయదు. షటప్. ఎందుకు లవ్ చేయదురా? ఎందుకు లవ్ చేయదు? కొవ్వెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బతకాలని ఉంటే బయటికి వెళ్ళు. అయినా మేము ఇంతమంది ఉండగా ఐ లవ్ యూ అనడానికి ఎంత ధైర్యం రా నీకు? వాచ్మెన్ అంకుల్ ఆగండి. చంటి, నువ్వు నాతో రా. చూడు చంటి, నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్ గా పెరిగాను, డబ్బులో బ్రతికాను. మా నాన్న నాకు కోట్లు సంపాదించి పెట్టాడు. అలాగే డబ్బే జీవితం అని అన్ను. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే కోటీశ్వరుడే కానవసరం లేదు, రిక్షా వాడైనా నాకు అభ్యంతరం లేదు. కానీ వాడు సమర్థుడే ఉండాలి. నువ్వు సమర్థుడివి కాదు. ఈ ఏజ్ లో అల్లరి చేయాలి, ఆటలాడాలి, అమ్మాయిలతో తిరగాలి, అన్నీ చేయాలి. అలాగే జీవితంలో నీ లక్ష్యం కోసం కూడా ప్రయత్నించాలి. ఈ జనరేషన్ లో టీనేజర్స్ మీలా లేరు. కంప్యూటర్స్ లో చూసినా, స్పోర్ట్స్ లో చూసినా, ఎడ్యుకేషన్ లో చూసినా, ఎందులో చూసినా టీనేజర్స్ పై చేయి. 21st సెంచరీ సూపర్ టీనేజర్స్ లో బ్యాడ్ టీనేజర్స్ మీరు. ఐ లవ్ యూ. ప్రేమించాన్ని మొండిగా చెప్పడం గొప్ప అనుకుంటున్నావా? నీకు ప్రేమించడానికి అర్హత ఉందా లేదా అని ఆలోచించాలి. ఒక అమ్మాయి నీలో ఏం చేసి ప్రేమించాలి? ప్రేమ ప్రేమ అంటున్నావే, అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా? జీవితం అంటే ఏంటో తెలుసా? అసలు అసలు నీ గురించి నీకు తెలుసా? ముందు జీవితంలో ఏదో ఒకటి సాధించి గొప్పవాడుగు కావడానికి ట్రై చేయి. ప్రేమిస్తున్నట్ట టైం వేస్ట్ చేస్తూ అల్లరిగా తిరిగి నిన్ను నేను ప్రేమించాలా? నేనే కాదు, ఇలాగే ఉంటే జీవితంలో ఏ అమ్మాయి ప్రేమించదు. నీతో బైకుల్లో తిరగడానికి, పార్కులో ముద్దు పెట్టుకోవడానికి ప్రేమించే ప్రేమ నాకు అక్కర్లేదు. నీలాంటి బేస్ట్ పిల్లలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. బాయ్.